లక్ష్మీ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఈ సినిమాలో చంద్రబాబు ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచారో చాలా క్లియర్ గా చూపించబోతున్నారు వర్మ. సరిగ్గా ఎన్నికల సమయం కావడంతో ఇది చంద్రబాబుకు డ్యామేజ్ చేస్తుందని టీడీపీ భయపడుతోంది. అయితే ఈ సినిమా రూపొందించడంలో లక్ష్మీపార్వతి పాత్ర లేకపోయినా ఆమె జీవిత కథ కాబట్టి ఆమెకు రాయల్టీ సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆమె కోర్టుకు వెళ్తే చుక్కలు కనిపిస్తాయి. మరి ఈ సినిమా కోసం లక్ష్మీపార్వతికి ఎంత సొమ్ము ఇచ్చారు? ఈ విషయంపై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా అనుమతి కోసం లక్ష్మీపార్వతికి నిర్మాత దాదాపు 1.5 కోటి చెల్లించారనే వార్తలు కూడా వస్తున్నాయి. సెన్సార్ సమయంలో ఈమె నుంచి ఎలాంటి లీగల్ ఇబ్బందులు రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారట ప్రొడ్యూసర్. ఈ సినిమా విడుదలకు ముందే హాట్ టాపిక్ కావడంతో వసూళ్లు బాగానే ఉంటాయని ఊహిస్తున్నారు. అందుకే కేవలం కథాపరమైన హక్కుల కోసమే లక్ష్మీపార్వతికి 1.5 కోటి సొమ్ము ఇచ్చారట. దీనివల్ల లక్ష్మీపార్వతికి 2 విధాలా లాభం. ఓవైపు ఆమె కథకు ప్రాచుర్యం లభిస్తోంది, ఆమెకు జరిగిన అన్యాయం ప్రజలకు తెలుస్తోంది. మరోవైపు 1.5 కోటి సొమ్ము వస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.